హాయ్! హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంట్లో ఉండే వాటితోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 పగలగొట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ దంచుకున్న మిరియాలను వేసుకోవాలి. ఇందులో మిరియాలు వేసుకోవడం వలన నీచు వాసన అనేది రాదు. కోడిగుడ్లు పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా గట్టి పట్టాక స్లోగా కలపాలి. ఇలా స్లోగా కలపడం వలన ఎగ్ బుజ్జీలా ఫామ్ అవుతుంది. తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. ఫ్రై చేసుకున్న ఎగ్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఉల్లిగడ్డలు త్వరగా వేగాలంటే చిటికెడు ఉప్పు వేయాలి. అవి వేగాక చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసి హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక 1 టేబుల్ స్పూన్ దంచుకున్న మిరియాలు. దంచుకున్న మిరియాలను వేయడం వలన ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత రైస్ని వేసి మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కింది నుండి పైకి గరిటెతో కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసి కింది నుండి పైకి గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.